పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తెలిపారు. మంగళవారం సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో వారు ముఖ్యాంతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలు రంజాన్ మాసం భక్తి శ్రద్ధలతో పాటించడంతో పాటు ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని, 4% రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్దే అని స్పష్టం చేశారు. మైనార్టీల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉందని, దశాబ్దాలుగా ముస్లింలు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడుస్తున్నారనే విశ్వాసం తమకు ఉందని రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ ముస్లిం సోదరుల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ దీక్ష చేపడుతున్న నా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ సందర్భంగా వారికి అందరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా పవిత్రమైన మాసం ఇస్లాం మతంలో. ఎందుకంటే ఇది మన క్రమశిక్షణకు, మన ఓర్పుకి, అదేవిధంగా మన సంఘంలో ఉన్న బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయాలని చెప్పి మన ఖురాన్లో రాసిన విధంగా ఈ మొత్తం ఈ నెలంతా కూడా 31 రోజులు కఠినమైన దీక్ష చేస్తూ చాలా ఓర్పుతోటి ఈరోజు ఇంత మంచి పవిత్రమైన మాసంలో మీరందరూ జరుపుకుంటుంటే మీతో పాటు ఈరోజు ప్రభుత్వం ఇఫ్తార్ విందులో మీతో పాటు పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. రంజాన్ సందర్భంగా సూర్యాపేటలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారు జగదీశ్వర రెడ్డి గారు, సర్వోత్తం రెడ్డి గారు, రామారావు గారు, ఇతర పెద్దలందరికీ కూడా, ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ